కృపలోనికి నైనా ప్రభా, మహోన్నతమైన కృపలోనికి మమ్మల్ని నడిపించు ప్రభా. దేవానికి స్తోత్రాలు ప్రభా. నువ్వు ఆత్మరూపుడివి ప్రభా, ఆత్మస్వరూపుడివి ప్రభా. అయా దేవానికి వందనాలు. ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ శక్తిని మాకు అనుగ్రహించినందుకు, అయా మమ్మల్ని నేను తేలిక చేసినందుకు నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ, మిగిలిన సమయం అంతట్లో ప్రభా మీరు మాకు తోడుగా ఉంది తండ్రి. నీ సహాయం మాకు దయచేసి మీరు మాతో మాట్లాడమని, సూటుగా మాట్లాడి మమ్మల్ని సరిచేయమని, నీ కృప దయచేయమని స్తుతించి ప్రార్థించి మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. అందరం కూర్చుందామండి. ఒకరు కూర్చుందాం. సాక్ష్యములు ఇవ్వాలి అనుకున్న వారు సాక్ష్యాన్ని అందించండి. నేను కొద్ది మాటలు దేవుని వాక్యాన్ని మీతో పంచుకుంటాను. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 3వ అధ్యాయము 33వ వచనం చూడండి. భక్తిహీనుల ఇంటి మీదకి యెహోవా శాపము వచ్చును, నీతిమంతుల నివాస స్థలము ఆయన ఆశీర్వదించును. చాలండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, మహాగరుడ, మహోన్నతుడా, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఈ సమయం మీది, ఈ సన్నిధి మీది, మేము నీ వారము ప్రభా. మీరు మాతో మాట్లాడండి. చదవబడిన ఈ వాక్యాన్ని ప్రభా విరిచి మా కొట్టించండి. మీరు మాతో ఉండండి ప్రభా. స్పష్టంగా మాతో మాట్లాడండి స్వామి. నీ మాట కావాలని ఆశతో వచ్చాము ప్రభా. మనిషి మాట నిష్ప్రయోజనము. మనిషి మాట్లాడటానికి ఎంత మాత్రం అధికారము లేదు ప్రభా. ఆత్మదేవుడైన నీవే మాట్లాడాలి. నీ మాట మాత్రమే మాకు ప్రయోజనము, జీవము ప్రభా. మాకు త్రోవకు వెలుగు ప్రభా. నీ మాట మాకు దయచేయండి. మా అందరినీ కూడా మీరు బలపరచండి అయ్యా. అదిగో మరి వాక్యము ధారాళముగా రానియకుండా చేస్తున్న చీకటి శక్తులు బంధించండి. అపవాది క్రియలు లయపరచండి ప్రభా. ఒక్కొక్క హృదయాన్ని మీరు సిద్ధపరచండి. ప్రతి వ్యక్తిని నీ స్వాధీనములోనికి తీసుకోండి అయ్యా. మమ్మల్ని అందరినీ నీ కృపలో భద్రపరచండి. నన్ను నీ సిలువ చాటు మరుగుపరుచుకుని కావలసిన ఆత్మతో నింపి నడిపించమని స్తుతించి ప్రార్థించి యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. మరి బిడ్డల తల్లుల కొరకు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. చదవబడిన వాక్యంలో భక్తిహీనుల ఇంటి మీదకి యెహోవా శాపము వచ్చును. ఏమొస్తుందంటండి? ఎవరి ఇంటి మీదకంట? భక్తిహీనుల ఇంటి మీదకి యెహోవా శాపము వస్తుందంట. భక్తిహీనత అంటే ఏంటండి? భక్తిహీనత అంటే ఏంటి? దేవుని తెలుసుకున్న తర్వాత, ఆయన్ని తన సొంత రక్షకునిగా అంగీకరించిన తర్వాత, ఆయన చెప్పిన విధముగా నడవకుండా, తగిన భక్తి మనం చేయకుండా, చేయవలసిన రీతిలో మనం చేయకపోతే దాన్ని ఏమంటారండి? భక్తిహీనతే అంటారు కదా. మనము దేవుని తెలుసుకున్న తర్వాత, రక్షణ పొందిన తర్వాత అనుదిన ప్రార్థన లేకపోతే దాన్ని ఏమంటాము? మన మనస్సాక్షిని మనమే అడుగుదాం. ఏమంటామండి? ఈ భక్తిహీనత ఎవరికి తెలుస్తుంది? మొదటిగా దేవుని తెలుస్తుంది, తర్వాత మన మనస్సాక్షికి మనకే తెలుస్తుంది. ఎంత భక్తి చేస్తున్నామో, ఎంత భక్తిహీనతలో బ్రతుకుతున్నామో కదా. చాటి మనుషులకి, తోటి విశ్వాసులకి తెలియదు. ఎందుకని? మందిరంలో ఎలా ఉంటాము? అందరం ఎలా ఉంటాం? అందరం బాగానే ఉంటాం ఇక్కడికి వచ్చి కదండి. నా వ్యక్తిగత జీవితం మీకు తెలియదు, మీ వ్యక్తిగత జీవితం నాకు తెలియదు. ఇక్కడికి వచ్చినప్పటికి అందరం ఎలా అవుతాము? విధేయత చూపుతూ దేవుని స్తుతిస్తూ బాగానే ఉంటాం ఇక్కడ. కానీ మన అంతరంగంలో ఏముందో ఎవరికి తెలుసండి? దేవునికి తెలుసు. ఎంత భక్తి చేస్తున్నామో, ఏం భక్తి చేయగలుగుతున్నామో, ఏం భక్తి చేయలేకపోతున్నామో కూడా దేవునికి తెలుసు. ఎంత అశ్రద్ధగా దేవుని వెంబడిస్తున్నామో, ఎంత నిర్లక్ష్యముగా దేవుని వెంబడిస్తున్నామో ఎవరికి తెలుసండి? దేవునికి తెలుసు. తర్వాత వారికివే తెలుసు. అందుకే అంటున్నాడు, భక్తిహీనుల ఇంటి మీదకి యెహోవా శాపము వచ్చును. ఎవరి శాపం వస్తుందంట? అంటే యెహోవా చేతిలో ఏమున్నాయి? ఆయన చేతిలో ఆశీర్వాదం ఉంది. ఎప్పుడు ఆశీర్వదించే దేవుడు అని మనం అంటాం, కానీ ఆయన చేతిలో ఏముందంట? శాపం కూడా ఉందంట.
అంటే మనం ఇప్పుడు ఇది పొందుకోకూడదు అంటే, ఇది దీన్ని మన దరిదాపుల్లోనికి రాకూడదంటే, మన ఇంటికి రాకూడదు అంటే మనం ఇప్పుడు ఎలా ఉండాలండి? భక్తిగా నడవాలి. ఎలా ఉండాలండి? భక్తిగా నడవాలి. భక్తిహీనతను విడిచిపెట్టుకోవాలి. భక్తిహీనతను ఏం చేయాలి? విడిచిపెట్టుకోవాలి. ఎంత మాత్రమూ భక్తిహీనత మన జీవితాల్లో ఏలుబడి చేయడానికి వీలు లేదు. ఎందుకంటే ఎవరికి వారమే ఆ నష్టాన్ని మనం చూస్తాం. భక్తిహీనుల ఇంటి మీదకి ఏమొస్తుందంట? యెహోవా శాపం వస్తుందంట. యెహోవా శాపం. అది రాకుండా మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రభువా, అనుదినము మనం ప్రార్థన చేయాలి. ప్రభువా, నీ శాపాన్ని మాకు ఇవ్వద్దయ్యా, రానీకయ్యా, నీ శాపాన్ని మాకు రానీకయ్యా. నేను నీకు ఇష్టమైన రీతిలో నడవటానికి, నీకు ఇష్టమైన జీవితం నేను జీవించడానికి అట్టి కృప నాకు దయచేయి. నా వల్ల అయితే కాదు, కానీ నా వల్ల అయితే అవదు, కానీ నువ్వు నాకు సహాయము చేయి ప్రభువా అని ప్రతి ఒక్కరు అడగాలి. అలాగని నీతిమంతుల నివాస స్థలము ఆయన ఏం చేస్తాడంటండి? దేవునికి మహిమ కలుగును గాక. నీతిమంతుల నివాస స్థలం ఏం చేస్తాడంట? అంటే ఇప్పుడు మనం ఎలా ఉండాలి? నీతిమంతులుగా ఉంటే మనం నివసించే స్థలం ఏం చేస్తాడంట? ఆశీర్వదిస్తాడంట. నీతిమంతుల నివాస స్థలము ఆయన ఆశీర్వదిస్తాడు. పైది కావాలా, కిందది కావాలా? కదండి, ఎవరమైనా కిందదే కోరుకుంటాం. అదే కావాలి. ఎందుకు? అది క్షేమము. అది లేకపోతే మనం ఏమవుతాము? ఈ లోకంలో చాలా కష్టము. అడుక్కడికి ఏమవుతాము? శోధింపబడతాము, శపించబడతాము. అందుకే కదా యాకోబు, ఇస్సాకు దీవెనలు ఇచ్చేటప్పుడు తన బిడ్డలిద్దరిని పిలిచి ఏం చేస్తాడు? మొదటగా ఎవరిని పిలిచాడు? ఏశావుని పిలిచాడు, పెద్ద కొడుకుని పిలిచాడు. పిలిచినప్పుడు ఏశావు రావటానికి ఎవరు అడ్డుకున్నారండి? తన తల్లి, తమ్ముడు కూడా కుట్ర పన్నారు. అక్కడ కుట్ర పన్ని ఏం చేశారు? అది మనం కుట్ర అనుకుంటాం, కానీ అది దైవ చిత్తం, అది దైవ నిర్ణయం. అది అయితే అలా జరిగించిన తర్వాత వారు వచ్చి ఏం పొందుకున్నాడండి? యాకోబు ఏం పొందుకున్నాడండి? అన్నీ పొందేసుకున్నాడు. అన్నీ పొందేసుకుని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినాక, అన్ని పొందుకుని వెళ్ళిపోయినాక పరమ తండ్రి దీవెనలు పొందుకున్నాడు, భౌతికమైన తండ్రి దీవెనలు పొందుకున్నాడు. వెళ్ళిన కాడి నుంచి యాకోబు ఏమవుతూ వచ్చాడండి? అసలు వెళ్ళినప్పుడు ఏమైనా పట్టుకుని వెళ్ళాడా? వెళ్ళినప్పుడు ఏమైనా తీసుకుని వెళ్ళాడా? ఈయన ఆస్తి కలిగిన వాడా? ఉట్టి చేతులతో వెళ్ళాడు. తల్లి త్వరితంగా నెట్టేసింది. ఎవరిని? యాకోబుని. వెళ్ళు నాన్నైనా లాబాని ఇంటికి వెళ్ళిపో, మేనమామ ఇంటికి వెళ్ళిపో, లాబాని ఇంటికి వెళ్ళిపో అని నెట్టేసింది. ఆయన వెళ్ళిపోయాడు, ఉత్తి చేతులతో వెళ్ళాడు. వెళ్ళిన కాడి నుంచి ఏం చేస్తూ వచ్చాడండి? ఆశీర్వదింపబడుతూ వచ్చాడు. మిగిలిన అయ్యో కొంచెం ఎవరికి వచ్చినాయి? ఏశావుకి వచ్చింది. ఏశావు ఫలించినట్లుగా కానీ, ఏశావు వంశావళి అభివృద్ధి కలిగినట్టుగా కానీ మనం ఎక్కడా చరిత్రలో చూడలేకపోతున్నాం. అయితే ఏశావు వంశావళి అమాలేకీలు దాంట్లోంచి వచ్చిన వారిగా శపింపబడిన జనాంగముగా కూడా మనం చూస్తాం. అంటే ఎవరి ఆశీర్వాదాలు కావాలి? ఏం కావాలి మనకు? దీవెనలు కావాలి. శాపాలకి ఏమవ్వాలి? మనము దూరము కావాలి. శాపాలకి దూరము కావాలి. దీవెనలకు ఆరాట పడాలి. ఇప్పుడు యాకోబు ఏం చేస్తాడండి? దీవెనికి ఆరాట పడ్డాడు, దీవెనలకు ఆతృత పడ్డాడు. తన సమయం ఇంకా రాలేదు. తండ్రి అన్న తర్వాత న్యాయవంతుడు. తండ్రి ఇద్దరికి ఏం చేస్తాడండి? సమానమైన దీవెనలు ఇస్తాడు. ఎవరికి ఏది కావాలో అది ఇస్తాడు. అయితే యాకోబు అలా కాదు, నేను పొందుకోవాలి. ఆ ఆరాటం మనకు కూడా, దైవ బిడ్డలైన మనకు కూడా ఉండాలి. నేను దేవుని దగ్గర నుంచి నేను దీవెనలు పొందుకోవాలి. అందరికంటే ముందుగా నేను పొందుకోవాలి. అందరికంటే శ్రేష్టమైన దీవెనలు నేను పొందుకోవాలని ఈ ఆశ ప్రతి ఒక్కరికి ఉన్నప్పుడు ఏం కలుగుతుందండి? మనం దీవించబడతాం. ఎందుకంటే యెహోవా ఆయన అంటున్నాడు, భక్తిహీనుల ఇంటి యెహోవా శాపం వచ్చును, నీతిమంతుల నివాస స్థలము ఆయన ఏం చేస్తాడంటండి? ఆశీర్వదిస్తాడు. మన హృదయంలో ఆయన నివాసము చేస్తే, ఇప్పుడు ఈ నీతిమంతుల నివాస స్థలము ఆయన ఆశీర్వదిస్తాడు. అసలు భూమి మీద ఎవరైనా నీతిమంతులు ఉన్నారా? ఎవరైనా ఉన్నారండి? ఎవరు ఉన్నారా? వాక్యం ఏం చెప్తుంది? నీతిమంతులు లేరు, ఒక్కడునూ లేరు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోవచ్చు. నీతిమంతులు లేరంటే ఒక్కడు. మరి ఇక్కడ ఏం చెప్తుంది? నీతిమంతుల నివాస స్థలము ఆశీర్వదింపబడుతుంది అని చెప్తుంది వాక్యం. మరి నీతిమంతులు లేరు, ఒక్కరూ లేరు. మరి ఎవరు ఆశీర్వదింపబడతాం? ఎలా ఆశీర్వదింపబడతాం? దేని ద్వారా ఆశీర్వదింపబడతాం? అయితే
ఒక మాట రోమీలు రాసిన పత్రికలో మనం చూద్దాం, చూడండి. రోమీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనము 3:10 చదవండి. ఇందును గూర్చి రాయబడినది ఏమనగా, నీతిమంతుడు లేడు, ఒక్కడనూ లేడు, గ్రహించువాడు ఎవడనూ లేడు, దేవుని వెతుకువాడునూ లేడు, అందరూ త్రోవ తప్పి యాకుముగా పనికి మాలిన వారే, మేలు చేయవాడు లేడు, ఒక్కడైనను లేడు. దేవుని వాక్యం ఎలా సెలవిస్తుందండి? నీతిమంతులు లేడంట, ఒక్కడనూ లేడంట. ఏ మానవుడు కూడా నీతిమంతుడు కాదు. ఆ దేవుళ్ళు అనబడిన వారు కూడా నీతిమంతులు కాదు. ఎందుకంటే మానవులలాగే వాళ్ళకి ఏమున్నదండి? వాళ్ళకి ఏమున్నారు? భార్యాభర్తలు, పిల్లలు ఉన్నారు కదా. మరి వాళ్ళు కూడా నీతిమంతులే కాదు. దేవుడు అన్నవాడు ఒక్కడే. ఆయన శ్రేష్టముగా పరిశుద్ధంగా ఉండాలి దేవుడు అన్నవాడు. మరి అలా భారతదేశంలో అనేక మంది దేవుళ్ళు అనబడిన వారు ఉన్నారు. ఎవరైనా అలా ఉన్నారా? కనీసం మరి మానవుల కొరకు ఏ త్యాగమైనా చేశారా? వారి కొరకే ఏం చేసుకుంటూ వచ్చారండి? యుద్ధాలు చేసుకుంటూ వచ్చారు. ఏ కార్యమైనా వారికే చేసుకుంటూ వచ్చారు. మరి దేవుడు అన్న వాళ్ళు ఎవరి కొరకు చేయాలి? మనుషుల కొరకు చేయాలి. మానవ జాతికి చేసింది మన ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు మాత్రమే. అందుకే ఆయనే నిజమైన దేవుడు, ఆయనే గొప్ప దేవుడు కదండి. అందుకే ఆయన నీతిమంతుడు. ఇక్కడ అంటున్నాడు ఎవ్వరూ నీతిమంతులు లేరని. గ్రహించువాడు ఎవడూ లేడు. ఎవరంటండి? గ్రహించువారు లేరు. అందుకే మనోనేత్రాలు మూయబడి రాళ్ళకి రప్పలకి ఏం చేస్తున్నామండి? మొరుక్కుతున్నారు. గ్రహింపు లేదు, బుద్ధి లేదు, జ్ఞానం లేదు. లేని మూలనే ఆ విధంగా గ్రహింపు లేకుండా నడుస్తున్నారు. అయితే దేవుని వెతుకువాడు ఎవడనూ లేడంట. ఎవరిని వెతకాలంటండి? అంటే దేవుని వెతకాలి, దేవుని వెతుక్కోవాలి. మనం దేవుని వెతకాలి. అస్సలు దేవుడు ఎవరు? ఈ సృష్టిని సృష్టించిన దేవుడు ఎవరు? ఈ సృష్టి నడుపుతున్నవాడు ఎవడు అని వెతకాలి. మరి దేవుని వెతకాలి. ఆ వెతికినప్పుడు ఎవరు దొరుకుతారండి? దేవుళ్ళు దొరికినప్పుడు ఎవరు దొరుకుతారు? ఈయనే దొరుకుతాడు. అయితే ఇక్కడ అంటున్నాడు, ఏమంటున్నాడంటే అందరూ త్రోవ తప్పి యాకముగా. దేవుడు మనల్ని ఏమంటున్నాడండి? పనికి మాలిన వారు. ఈ మాట మనుషులంటే ఒప్పుకుంటామా? ఎవరంటున్నారు ఈ మాట? దేవుడే అంటున్నాడు. మీరు నన్ను అంటలేదు, నేను మిమ్మల్ని అంటలేదు. ఎవరంటున్నారండి? పనికి మాలిన వారు. అంటే ఇప్పుడు ఎవరికి పని చేయట్లేదు? మనం దేవునికి పని చేయట్లా. పనికి మాలిన వారుగా మిగిలిపోయాం. ఈ లోకంలో పనికి మాలిన వారంగా జీవిస్తున్నాం. దేవుడేమో పనికొచ్చేవారుగా మనం చేశాడు కదండి. ఎలా చేశాడండి? పనికొచ్చేవారుగా చేశాడు. ఆదాముని ఎందుకు చేసుకున్నాడు? ఆయన మొత్తం సృష్టి అంతా సృష్టించిన తర్వాత ఆయనకు తృప్తి అనిపించలేదు. ఆయనతో కొంచెం సహవాసం చేసేవారు ఎవరూ లేరు. ఆయనతో సన్నిహితంగా ఉండేవారు ఎవరూ లేరు. ఏ జంతువు దగ్గరికి వెళ్ళినా, ఏ చెట్టు దగ్గరికి వెళ్ళినా, ఏ కొండ దగ్గరికి వెళ్ళినా ఆయనకి ఏమీ అనిపించలేదు. అప్పుడు ఆయన అనుకున్నారు, మన స్వరూపంలో మన పోలిక చొప్పున ఒక నరుణ్ణి చేద్దాం అనుకుని ఆదాముని సృష్టించారు. ఇప్పుడు ఆయన ఎందుకు చేశారు? ఆయనతో సహవాసము చేయటానికి. దేనికండి? ఆయనతో సహవాసం. ఆయనకు ఒక తృప్తి, ఒక సంతోషము. అయితే ఆదామును అలా కలగజేసిన తర్వాత ప్రతిదినము ఏం చేస్తున్నాడు? ఆయన ఆదాముతో గడపడానికి వస్తున్నాడు. ఎవరు వస్తున్నారండి? ఆయనే వస్తున్నాడు. పనులన్నీ చూసుకుని సృష్టంతయు ఆయన చూసుకుంటూ ఆదాముతో కొద్ది గంటలో, కొద్ది నిమిషమో, కొద్దిసేపు గడపడానికి వస్తున్నాడు ఆయన. ఇలా వస్తుండగా ఆదాము ఏం చేశాడండి? పనికి దేవునికి పనికొచ్చే వ్యక్తిగా లేడు. ఇప్పుడు ఆ పని చేసిన తర్వాత దేవుడు పని చేస్తున్నాడండి ఆదాము. ఇంకప్పుడు దేవుడు వస్తున్నాడు. ఆ పని చేసిన తర్వాత ఆయన ఇంక శపించి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఆదాము దగ్గరికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాము. ఎక్కడ లేఖనము లేదు. దేవుడికి పని చేయ. అందుకే ఏమన్నాడు ఆయన? పనికి మాలిన వారులారా అని చెప్తూ దేవుడు అంటున్నాడు, మేలు చేయవాడు లేడు, ఒక్కడైనను లేడు. ఎవరంటండి? ఒక్కరు ఆయనకి మేలు చేయవారు ఎవరు? ఇప్పుడు ఆయనకి మేలు చేయాలంటే ఆయన ఏం చేయాలో తెలుసండి? ఆయన్ని ఘనపరచాలి, ఆయన్ని స్తుతించాలి.
ఆయనకు పనికొచ్చే వారముగా మనం ఉండాలంటే, ఈ పనికి మాలిన మాట మనం తీసివేసుకోవాలి అంటే ఆయనతో మనము ఉండాలి, ఆయనతో మనం గడపాలి. అందుకే అంటున్నాడు ఆయన ఇంకొక మాట, 23వ వచనం కూడా చదవండి, అదే అధ్యాయం 23వ వచనం. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. ఎవ్వరూ కూడా, ఏ భేదము లేదు, కులమత భేదము లేదు, ఆస్తి అంతస్తులు భేదము లేదు, ఏ భేదము లేదు, రంగు లేదు, ఏది లేదు, దేశ విదేశాలు లేవు, ఏ భేదము లేవు. అందరూ ఏం పొందకపోతున్నారంట? దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారంట. దేవుడు అనుగ్రహించు. ఇప్పుడు దేవుడు అనుగ్రహించే మహిమను పొందాలంటే ఇంకొంచెం కిందకి చదవండి. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచన ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుచున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. అబ్బా, నీతిమంతులు కావడానికి ఇప్పుడు మన ఆస్తి ఏమి ఆయనకి ఏమి ఇవ్వవసరం లేదు, మనం ఏమి కష్టపడవలసి. ఎలా పొందుకుంటున్నామంట? ఉచితంగా. ఎలాగంటండి? ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడుతున్నామంట. ఎలాగా? ఉచితంగా. ఉచితం అంటే చాలా లోకువ, తెలుసా కదండి? ఉచితం అంటే చాలా లోకువ. ఆలోచన చేద్దాం. ఇప్పుడు మనం గాలి పీలుస్తున్నాం, బాగానే ఉంది, ఊపిరితిత్తులు మనకి బాగానే ఉన్నాయి కదా, ఊపిరితిత్తులు బాగానే ఉన్నాయి. మనకు ఇప్పుడు దేని విలువ తెలియదు? గాలి విలువ తెలియదు, మన ఊపిరితిత్తుల విలువ తెలియదు. అదే ఊపిరితిత్తులు కొంచెం పాడైనవి అనుకోండి, ఆక్సిజన్ మీదకి వెళ్ళిన తర్వాత, లేకపోతే కొంచెం బాగుపడి వెంటిలేటర్ మీదకి వెళ్ళిన తర్వాత అప్పుడు ఏం తెలుస్తుందండి? అప్పుడు ఆ విలువ తెలుస్తుంది కదండి. కరోనాలో అంతే కదా, తెలుసుకున్నాం. అది ఉచితమైన బియ్యానికి విలువ. అవి తింటామా? వేసుకుంటున్నాం. ఒక్కొక్కళ్ళు తినమంటే ఏంటి? కడుపు నొప్పి వస్తుంది, కాళ్ళు నొప్పులు వస్తాయి అంటారు కదా. విలువ లేదు, ఉచిత వాటికి ఏమి లేదు, విలువ లేదు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేస్తున్నారైనా? ఉచితంగా రక్షిస్తున్నారు, అందుకే విలువలే. కానీ అంతే, అది ఎంత వెలపెట్టి కొన్నా దొరకని విలువైన రక్షణ. అది ఎంత విలువ పెట్టి కొన్నా దొరకని. మనం అయితే కొనలేము దానిని, మన వల్ల అవదు, అసాధ్యము ఆ రక్షణ కొనడానికి. ఎంత కోటీశ్వరుడైనా, అంబానీ అయినా, ఎవరైనా దాన్ని కొనుక్కోవడానికి చాలా కష్టం. కానీ యేసుక్రీస్తు ప్రభువారు మనకి ఎలా ఇస్తున్నారండి? ఉచితంగా ఇస్తున్నారు, ఉచితంగా. ఆయన అదే అంటున్నాడు. ఏమంటున్నాడంటే ఇక్కడ, కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందరి విశ్వాసము ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. ఎలా తీర్చబడుతున్నాం అండి? ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. ఆమె తల్లి జ్ఞాపకం ఉంచుకోండి, మనం చాలా ఉచితంగా, దేవుడు మనల్ని ప్రేమించి చాలా ఉచితంగా మనం రక్షించుకున్నాడు. ఆయన మనల్ని నీతిమంతులుగా తీర్చాడు. ఆయన ఆశ ఏంటి? ఇప్పుడు నీతిమంతుల నివాస స్థలం ఏమవుతుందండి? ఆశీర్వదిస్తాడు, వర్ధిల్లింప చేస్తాడు. అంటే ఆయన కోరిక ఏంటి? ఆయన కోరిక ఏంటి? మనల్ని ఆశీర్వదించాలని, మనల్ని వర్ధిల్లింప చేయాలని, మన అధికమైన స్థలాలలో మనల్ని ఉంచాలని ఆయన ఆశ. ఉచితంగా పొందుకున్న ఈ రక్షణను, ఉచితంగా పొందుకున్న ఈ గొప్ప కృపను మనం ఎంత మాత్రము నిర్లక్ష్యం చేయటానికి వీలు లేదు. పొందక ముందుకు ఒక శాపం వస్తే, పొంది నిర్లక్ష్యం చేస్తే మరొక శాపం వస్తుంది. జాగ్రత్త, జాగ్రత్త గమనించాలి. అందుకే దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత, ఈ శ్రేష్టమైన దేవుని మనము తెలుసుకున్న తర్వాత, ఆయన్ని అనుభవిస్తున్న తర్వాత మనం చాలా నమ్మకంగా నడుస్తూ జీవించాలి. ఆయన కృపలో మనం ఎప్పుడూ కూడా భద్రం చేయబడాలి, మనం క్షేమంగా ఉండాలి. అందుకే అంటున్నాడు ఆయన, ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడుతుంది. ఇప్పుడు నీతిమంతుల నివాస స్థలం ఆయన ఏం చేస్తాడంటే ఆశీర్వదిస్తాడు. అయితే ఆయన నీతిమంతులుగా మనము చేయాలి అంటే, ఆయన ఉచితంగా మనకు నీతిని రక్షణ అనుగ్రహిస్తున్నాడంటే మనం ఏం చేయాలి? ఇప్పుడు మనం ఆయన్ని కోరుకోవాలి. ఏం చేయాలండి? కోరుకోవాలి. ఎలాగంటే లూకా రాసిన సువార్తలో ఒక మాట ఉంటుంది చూడండి, మనకందరికీ సుపరిచితమైన వాక్యమే. లూకా రాసిన సువార్త 19వ అధ్యాయము 1వ వచనం కాడి చదువుతారా? ఆయన సంచరించుచు ఎరుకో పట్టణంలో ప్రవేశించి
దాని గుండా పోవుచుండెను. ఇదిగో సుంకరపు గుత్తదారుడును ధనవంతుడైన జక్కయ్య అను పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడగోరును గాని పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండుట వలన చూడలేకపోయి. అప్పుడు యేసు ఆ త్రోవను రానేయుండును గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయన్ను చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కెను. యేసు ఆ చోటుకు వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య, త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి వచ్చినదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయనను చేర్చుకున్నాను. వద్ద చాలా సనుగుకుని జక్కే నిలవబడి, ఇదిగో ప్రవ్వా, నా ఆస్తిలో సగము బేదలకు ఇచ్చుచున్నాను. నేను ఎవని ఎత్తైన అన్యాయముగా దేనినైనా తీసుకునే ఎడల అతనికి 4 వంతులు మరలా చెల్లింతునని ప్రభువుతో చెప్పిన. చాలండి ఒక నిమిషం. ఇక్కడ ఈ జక్కయ్య విషయం మనకందరికీ తెలుసు. యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారి అయిన దినాలలో ఆయన సంచరిస్తున్నారు. ఎక్కడేంటండి? భూమి మీద యెరూషలేములో, యెరికోలో ఆయన ఆ ప్రాంతాల్లో సంచరిస్తున్నప్పుడు ఆయన సంచరించి యెరికో పట్టణంలో ప్రవేశించినప్పుడు దాని గుండా పోవచ్చుండగా యేసు ప్రభువారు వెళుతుండగా, ఎందుకంటే ఆయన వెళుతుండగా జనసమూహం ఆయన ఎందుకు వెంబడించిందండి? ఆయన అలా వెళుతుంటే ఎందుకు ఆయన వెంబడించింది? ఒక మనిషి అంతా ఊరికే వెంబడించరు కదా, ఏదైనా పదవి ఉంటే వెంబడిస్తారు కదండి. ఏదైనా ఇప్పుడు ఎమ్మెల్యే అలా వెళ్తుంటే ఏం చేస్తారు? ఏదైనా ఆయన 5 సంవత్సరాలు దిగిపోయిన తర్వాత ఆయన వెళ్తారు. ఎందుకని? అధికారంలోంచి వెళ్ళిపోయాడు. అయితే యేసుక్రీస్తు ప్రభువుని ఎందుకు వెంబడిస్తున్నారు? ఇప్పుడు ఏ అధికారం ఉందని ఆయన వెంబడిస్తున్నారు? ఆయన స్వస్థతలు చేస్తున్నారు, ఆయన గొప్ప కార్యాలు చేస్తున్నారు, చనిపోయిన వారి సహితము ఆయన లేపుతున్నారు. అందుకే ఆయన్ని ఆ ఉద్దేశంతో ఆ దానివల్ల కారణం వల్ల ఆయన వెంబడిస్తున్నారు. ఇలా వెంబడించుకుంటూ వెళ్తుండగా ఈ జక్కయ్య అనే వ్యక్తికి తెలిసింది. ఏమని తెలిసిందంటే, ఈయన ఇలాంటి వారు ఎవరినైనా బ్రతికిస్తారు, గొప్ప కార్యాలు చేస్తున్నారని యేసు ప్రభు గురించి విన్నాడు. విని ఆయన్ని చూడాలని ఆశ. ఏంటండి? ఆయన్ని చూడాలని ఆశ. ఇప్పుడు ఆయన నాలా కురచగా ఉన్నాడు, అందుకే ఆయన ఏం చేయలేకపోతున్నాడు, చూడలేక. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఆయన చెట్టు ఎక్కాడు. ఆ దారిని అలాగా వస్తాడు కదా, అందరికంటే ముందుగా నేనే చూడొచ్చని. అసలు చెక్కే చెట్టు ఎక్కడం ఏంటండి? మనం చెప్పుకోవడానికి, చదువుకోవడానికి బాగుంది కదండి. అతను ఎవరు కదా? ఇప్పుడు ఆ సమాజంలో విలువైన వ్యక్తి, విలువ కలిగిన వాడు, ఆస్తిపరుడు, చాలా విలువ కలిగిన వాడు. అతను చెట్టు ఎక్కితే ఎలా ఉంటుంది? ప్రజల మధ్యన ఎలా ఉంటుంది? ఎవరైనా చూస్తే ఎలా ఉంటుంది? మరి అతను అనుకోవాలి కదా. అవన్నీ అనుకోలే. ఏం చేస్తున్నాడు? ఇప్పుడు యేసయ్యనే చూడాలి, యేసయ్యను చూడాలి. ఈరోజు మనం పెద్ద ఏదో కులాల్లోంచి వచ్చేసాము, మంచి కులంలోంచి మనం ఏదో పుట్టేసాము. బైబిల్ పట్టుకురావడానికి ఏంటండి కదా, యేసయ్య దగ్గరికి వెళ్ళట, బహిరంగ కూడికలకు వెళ్ళడానికి ఏంటండి? ఎవరు సిగ్గుపడాలి అసలు? మనలాంటి అవినీతి పరుల్ని, మనలాంటి దుర్మార్గుల్ని, మనలాంటి పనికి మాలిన వారిని ఆయన కుమారులుగా అంగీకరించకపోవటానికి ఆయన సిగ్గుపడాలి. కానీ ఎవరు సిగ్గుపడుతున్నాం? విచిత్రం కదండి. ఆయన ఏమనుకుంటున్నాడో తెలుసా? మనల్ని చూసి ఏమనుకుంటాడు? ఆయన నవ్వుకుంటాడా? పనికి మాలిన అనుకుంటాడు, నవ్వుకుంటాడు, చే అని నవ్వుకుంటాడు అన్నమాట ఆయన. అయితే ఈ జక్కయ్య అసలు ఎంత సిగ్గుపడలేదండి ఎవరిని చూడటానికి? యేసు ప్రభువుని చూడడానికి సిగ్గుపడలేదు. త్వరితంగా చెట్టు ఎక్కాడట. ఆయన చూడాలని ఆశ. ఇప్పుడు మనలో ఉందా ఆశ? మనలో ఉందా ఈ ఆశ? ఆదివారం దేవుని మందిరానికి వెళ్ళాలని ఎప్పుడు ఉండాలంటే ఇందా తల్లి సాక్ష్యం చెప్పారు కదా, ఆ సాక్ష్యం వల్ల నేను ఒకటి నేర్చుకున్నాను. కానుక శనివారమే సిద్ధపరచుకుంటాను, చీర శనివారమే. నేను కూడా రేపు నేను శనివారమే సిద్ధపరచుకుంటాను. ఆదివారం పొద్దున్నే సిద్ధపరచుకోవడం అలవాటు అయిపోయింది. అలా నేర్చుకుంటాను. అయితే ఒక్కొక్క మంచి మాట ద్వారా, ఒక్కొక్క మంచి ప్రవర్తన ద్వారా నేర్చుకోవడం తప్పు లేదు. అది నేర్చుకోవాలి, ఖచ్చితంగా నేర్చుకోవాలి. అయితే ఈ జక్కయ్య ఏం చేస్తున్నాడండి? యేసయ్యను చూడాలని ఏం చేస్తున్నాడండి?
ఆశపడుతున్నాడు, ఆయన ఆశపడుతున్నాడు. మనం కూడా ఏసైను చూడాలనే ఆశ ప్రతి హృదయానికి ఉండాలి, ప్రతి వ్యక్తికి ఉండాలి. ఈయన అలా చూడాలనే ఆశతో ఏం చేస్తున్నాడండి, ఆ చెట్టు ఎక్కేశాడు. ఎక్కిన తర్వాత ఇక్కడ ఇప్పుడు ఎవరికి తెలుసు చెట్టు ఎక్కినట్టు? యేసు ఎవరో అని చూడగోరి పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండుట చూడలేకపోయిన. అప్పుడు యేసు ఆ త్రోవలో రానేయుండును గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయన చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కాను. యేసు ఆ చోటుకి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచెను. ఎవరు చూశారండి? అబ్బా, ఇప్పుడు ఈయన వెంబడిస్తున్న వారిని ఎవరు ఆయన చూడలేదేమో. ఎవరిని చూస్తున్నాడండి ఇప్పుడు యేసయ్య? ఇప్పుడు వెంబడించే వాళ్ళు అందరూ దేంతో వెంబడిస్తున్నారు? అది ఏమని? మేలు ఏదన్నా పొందుకోవాలని. ఏం చేయండి? మేలులు పొందుకోవాలి, ఆయన దగ్గర నుంచి ఏదో పొందుకోవాలని వెంబడిస్తున్నారు. అందుకని వాళ్ళని పట్టించుకోవట్లేదు. ఇప్పుడు యేసయ్యను చూడాలన్న వ్యక్తిని ఎవరు? జక్కయ్యను దేవుడు పట్టించుకున్నాడు. ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నాడు? యేసు ప్రభు ఏం చేస్తున్నారండి? కన్నులెత్తి పైకి చూస్తున్నాడు. జక్కయ్య, నువ్వు త్వరగా దిగిరమ్ము, నేడు నీ ఇంట ఉండవలసి. అబ్బా, ఇప్పుడు ఆయన మన ఇంటికి రావాలి అంటే ఇప్పుడు నీతిమంతులు లేరు, ఒక్కరు లేరు. నీతిమంతుల స్థలము ఆయన ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. అంటే ఆయన ఆశీర్వదించాలి, మనం ఆశీర్వదింపబడాలంటే ఇప్పుడు మనతో ఎవరు ఉండాలి? ఆయన రావాలంటే మనం ఏం చేయాలి? అబ్బా, ఆయనకి ఆశపడాలి, కోరుకోవాలి. ఏం చేయాలండి? కోరుకోవాలి. ఆయన్ని చూడాలని ఆశ, ఆయనతో ఉండాలని కోరిక. ఈ ఆశపడినప్పుడు ఏం చేస్తాడు? ఆయన ఖచ్చితంగా ఆయన ఆశను తీరుస్తాడు, మనతోనే వస్తాడు, మనం ఆశీర్వదింపబడతాం. అయితే ఒక్క మాట సెలవిస్తాను. ఆశీర్వాదం అంటేనే ఏమనుకుంటాం మనము? కదా, ఈ భౌతికమైనవి చూస్తాం. ఈ లోకమైనవి చూడటానికి జక్కయ్యకి ఏమైనా తక్కువ అండి? ఏమైనా తక్కువ? అవన్నీ సమృద్ధిగా ఉన్నాయి. ఇప్పుడు తీసుకున్న వాళ్ళ దగ్గర 4 వంతులు ఇచ్చేస్తున్నాడంటే ఎంత ఉందండి? దగ్గర చాలా ఉంది. ఇతను ఆ దీవెలు కావాలని కోరుకుంటలేదు సుమా. మనము ఏ దీవెలు? పైనుండి వచ్చే దీవెలు, మీటి దీవెనలు కావాలని కోరుకోవాలి. పైనుండి వచ్చే దీవెనలు కావాలని కోరుకోవాలి. అవి శాశ్వతమైనవి, శాంతికరమైనవి, నెమ్మది అనుగ్రహించిన దీవెనలు అవి కావాలి. అవి వస్తే ఇవి మన వెనకాల వస్తాయి. ఇవి ఖచ్చితంగా మన వెనకాల వస్తాయి. ముందు అవి రావాలి, ఆ దీవెనలు కోరుకోవాలి. అందుకే ఈ జక్కయ్య వెంట ఎవరు వెళ్ళారండి? ఆయన ప్రభు దిగురమ్మని చెప్పగానే కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి వచ్చినదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషం. ఇది ఒక్కటి నేర్చుకోవాలి. ఏం చేశాడంటే ఆయన సంతోషముతో. ఇప్పుడు మనం ఆయన్ని ఎలా చేర్చుకోవాలి? ఆ సంతోషం మన హృదయంలో ఉందా? ఆయన సంతోషంతో చేర్చుకోవాలి. ఆయన సన్నిధి అంటేనే సంతోషం. మన ఉపవాస ప్రార్థనలు వస్తున్నాయి, ఎంతమందికి ఆనందంగా ఉంది? ఆ ప్రార్థనలు వస్తున్నాయి, ఎంతమందికి భయంగా ఉంది? చెప్పాలి. ఎంతమందికి ఆనందంగా ఉంది, ఎంతమందికి భయంగా ఉంది? ఆ 7 రోజులు ఎలా ఉంటాయండి? ఎంత సంతోషంగా ఉంటుంది, ఎంత దేవుణ్ణి ప్రసన్నత అనుభవిస్తూ వస్తున్నాం మనం. ఇది ఆ యాకోబు అంటాడు కదా, ఇది పరలోకపు గవినే అంటాడు. అలా ఉంటుంది. ఎప్పుడైతే అలా అనుకుంటామో మన జీవితంలో గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. మనతోనే ఆయన ఎప్పుడు ఉంటాడు. ప్రత్యేకంగా ఆయన మరలా సింహాసనం వేసుకుని ఆయన ఉంటాడు ఇక్కడ. అందుకే మనం సిద్ధపడాలి. ఇక్కడ అదే అంటున్నాడు. ఎలా చేర్చుకున్నాడంట అండి జక్కయ్య? ఎలా చేర్చుకున్నాడంట? సంతోషముగా ఆయన ఏం చేస్తున్నాడంటండి? సంతోషముగా ఆయన్ని చేర్చుకుని చెప్తూ అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనిషిని యొద్ద బస చేయ వెళ్ళిదని చాలా ఏం సనుక్కుంటున్నారండి? ఈ సనుగుడు ఎప్పటి నుంచి ఉంది? ఒక పాపితో మాట్లాడకూడదు కదా. ఇప్పుడు కూడా ఎవరైనా ఒక పాపము చేసే వ్యక్తితో నడుస్తున్నా, ఒక పాపము చేసే వ్యక్తితో మాట్లాడుతున్నా ఏమంటారండి? వీళ్ళకు కూడా అదే గుంపు అనుకుంటా, వీళ్ళకు కూడా ఇదే అని. కానీ యేసు మనసు అలాంటిది కాదు. ఆయన మనసు ఎటువంటిదండి? ఆయన ఒక మాట అంటాడు, నేను ఆరోగ్యవంతుల కొరకు రాలేదు, రోగుల కొరకే వచ్చాను నేను అంటాడు ఆయన. అవును, నీతిమంతుల కొరకు రాలేదు, పాపుల కొరకే అంటాడు. ఆయన పాపులు ప్రేమించే గొప్ప దేవుడు. వాళ్ళని సరి చేస్తాడు. వాళ్ళ పాపంలోనే ఉండిపోమని చెప్పడు ఆయన.
ఆ ఊబిలోంచి ఆయన ఏం చేస్తాడండి, లేవనెత్తి వాళ్ళని చక్కటి జీవితంలోనికి నడిపిస్తాడు ఆయన. అటువంటి గొప్ప దేవుడు ఆయన. అందుకనే ఇక్కడ అంటున్నాడు, ఏమంటున్నాడంటే, జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము పేదలకు ఇచ్చుచున్నాను, నేను ఎవని యొద్దైనని అన్యాయముగా దేన్నైనా తీసుకునేడలా అతనికి 4 వంతులకు మరలా చెల్లింతునని ప్రభుతో చెప్పాను. ఇక్కడ అంటున్నాడండి, జక్కయ్య అంటున్నాడు, అన్యాయముగా ఎవరి దగ్గర నేను తీసుకుంటే వాళ్ళకి 4 వంతులు ఇచ్చేస్తానయ్యా, బేదలకు దగ్గర నేను తీసుకున్నది ఇచ్చేస్తానయ్యా, నా ఆస్తిలో సగం ఇస్తానయ్యా. ఇప్పుడు మనకు ఆస్తి లేదు, కానీ మనం ఏం ఇవ్వాలి, ఆయన హృదయాన్ని ఇవ్వాలి. మనం ఎక్కడైనా అన్యాయంగా నడిస్తే, ఒకవేళ మనకి గ్రహింపులోనికి వస్తే దాన్ని ఏం చేసుకోవాలి, దాన్ని సరి చేసుకోవాలి. అన్యాయంగా నడుస్తుంటే మానవులు సహజము, ప్రతి మానవుడు ఏమవుతూ ఉంటాడండి, పడిపోతూ ఉంటాడు. అన్యాయం జరిగిందో న్యాయం చూసుకుంటూ ఏం చేయాలి, మనం ఆ రీతిగా నడుస్తూ ఉండాలి. అయితే ఇక్కడ నడిచిన తర్వాత ఇక్కడ ఏమంటున్నాడంటే, అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు నీ ఇంటికి రక్షణ వచ్చి అన్నది. దేవునికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నాడు, అందుకు ఇతడును అబ్రహాము కుమారుడే, నేడు నీ ఇంటికి ఏమొచ్చిందండి, రక్షణ వచ్చింది. అంటే యేసు ప్రభువుని చేర్చుకోవడం వల్ల ఏమొస్తుంది, రక్షణ వస్తుంది. రక్షణ కలుగుద్ది. దేనికండి, మన ఇంటికి, మన ఒంటికి, మన ఆత్మకి, మన సన్నిధికి ఏం కలుగుతుందండి, రక్షణ కలుగుతుంది. ఇప్పుడు నువ్వు ఎక్కడా లేని రక్షణ ఎక్కడ అనుభవించగలవు, దేవుని దగ్గర అనుభవించగలవు. ఎక్కడా దొరకని రక్షణ నీకు నీ దేవుడు ఇస్తూ ఉంటాడు. అందుకే ఆయన్ని చేర్చుకోవాలి. అందుకే నీతిమంతుల స్థలం ఏమవుతుందంటండి, ఆశీర్వదింపబడుతుందంట. ఆయన్ని చేర్చుకోవాలి. ఆయన చేర్చుకున్నారు, చాలామంది ఆయన చేర్చుకున్నారు. ఆయన చేర్చుకున్నప్పుడు ఆశీర్వదింపబడ్డారు. ఒక మాట చూద్దామా, ఒక మాట చూసి మనం ముగించుకుందాము. మరి 2 సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము 11వ వచనం చదువుతారా? యెహోవా మందసము 3 నెలల గిత్తీడైన ఒబేదేము ఇంటిలో ఉండగా, యెహోవా ఒబేదేమును అతని ఇంటి వారిని ఆశీర్వదించెను. దేవుని మందసము ఉండుట వలన యెహోవా ఒబేదేము ఇంటి వారిని, అతనికి కలిగినదంతటిని ఆశీర్వదించుచున్నాడు. సంగతుకు దావీదుకు వినబడగా, దావీదు పోయి దేవుని మందసమును ఒబేదేము ఇంటిలో నుండి దావీదు పురమునకు ఉత్సవములతో తీసుకుని వచ్చాను. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఒబేదేము ఇల్లు ఏమైందంట, ఆశీర్వదింపబడి. ఎందుకు ఆశీర్వదింపబడింది, దేవుని మందసం ఉంది. మందసంలో ఏమున్నాయి అమ్మా, శాసనము గల పలకలు, అహరోను చిగురించు కర్ర, మన్నా గల పాత్ర. ఎక్కడున్నాయండి, మందసంలో ఉన్నాయి. ఈ మందసము ఒబేదేము ఇంటిలో ఉండటం వల్ల ఒబేదేము ఇల్లు ఏమైందంట, తనకు కలిగిందంతటికి ఏం కలిగిందంట, అబ్బాబ్బా ఏం ఉండటం వల్ల అండి, మందసం ఉండటం వల్ల. మందసం అంటే ఏంటి, దేవుని వాక్యము. ఇప్పుడు వాక్యం ఎక్కడ ఉండాలి, మన హృదయంలో, మన ఇంటి ఉండాలి. ఉంటే మనం ఏమవుతామండి, ఆశ్చర్యం. ఈ మాట ఎవరికి తెలిసింది, ఇది ఎవరు చూశారు, దావీదు చూసి ఏం చేశాడంటే, వెంటనే ఆ మందసాన్ని ఏం చేశాడు, తెచ్చేసుకోవడానికి సిద్ధమైపోయాడు, వెళ్ళాడు, తెచ్చుకున్నాడు. అసలు మనం ఈ మాట ఆలోచిస్తే ఇక్కడే తెలుస్తుంది, అది దావీదు తెచ్చుకోవడానికి ఒబేదేము ఇంట్లో ఉందని, ఆశీర్వదింపబడిందని దావీదు తెచ్చుకోవాలనుకున్నాడు. కేవలము దావీదు ఎందుకు తెచ్చుకోవాలనుకున్నాడు, ఆశీర్వదింపబడారు ఎవరు, ఒబేదేము తన ఇల్లు. అది చూసే మందసాన్ని తెచ్చుకోవాలనుకున్నాడు. మరి ఇప్పుడు దావీదేమి దేన స్థితిలో లేడే, ఆలోచించాలి. దావీదు ఏంటండి, దావీదు ఎవరు, రాజు. దావీదు ఎవరండి, రాజు. దీనస్థితి కలిగిన వాడా, కాదు కదా. ఇప్పుడు తిన ఒబేదేము ఆశీర్వాదం చూసి అంత వెంపర్లాడవలసిన అవసరం ఏముంది. దావీదు రాజు, సర్వ సౌఖ్యము కలదు, సర్వనిధులు అన్నీ ఉన్నాయి, ధననిధులు అన్నీ ఉన్నాయి, అన్నీ కలిగిన వాడు. అయితే
ఇందుకు ఆ మందసాన్ని తెచ్చుకోవడానికి ఎందుకు ఆశపడుతున్నాడంటే, ఇంకా ఏ దీవెనల కొరకు ఆశపడుతున్నాడండి? అది ఏ దీవెనలండి? దావీదు ఏ దీవెనల కొరకు ఆశపడుతున్నాడు? పైనుంచి వచ్చే దీవెనల కొరకు, తండ్రి దగ్గర నుంచి పొందుకునే దీవెనల కొరకు దావీదు ఏమవుతున్నాడండి? ఈ లోక ఆశీర్వాదముల కొరకు దావీదు చూడట్లేదు, కానీ పరలోక ఆశీర్వాదాల కొరకే దావీదు చూసి ఏం చేస్తున్నాడు? ఆ మందసాన్ని ఎక్కడ తెచ్చుకోవాలనుకున్నాడు? తన దావీదు పురమునకు తెచ్చుకోవాలనుకున్నాడు. అలాగే మనం కూడా ఏం చేయాలి? ఎవరైనా దేవుని ఎక్కువగా ప్రేమించి, దేవుని ఆశ్రయించి, దేవుని చేర్చుకున్న కుటుంబాలు, ఆశీర్వదింపబడిన కుటుంబాలను చూసి వాళ్ళు ఎలా నడిచారో, వాళ్ళు ఏం చేర్చుకున్నారో, వాళ్ళ దగ్గర ఏముందో చూసి మనం కూడా ఏం చేయాలండి? ఆ రీతిగా నడిచి విశ్వాస వీరులుగా అయ్యి విశ్వాస జీవితంలో బ్రతుకుతూ ఏం చేయాలండి? మనము ఆ మందసం తెచ్చుకుని మనం కూడా ఏమవ్వాలి? ఏది ఉంటే ఆశీర్వదింపబడతాము? మనసం ఉంటే ఆశీర్వదింపబడతాం, అంతే కదా. ఒబేదేమో ఏమీ లేనివాడు కోసం, అందుకే మందసం వచ్చిన తర్వాత 3 నెలలలో, ఎన్ని నెలల్లోనండి? 3 నెలల్లో ఏమయ్యాడండి? ఆశీర్వదింపబడిపోయాడు. ఇప్పుడు జక్కయ్య ఇంటికి ఏమొచ్చింది? రక్షణ వచ్చింది. ఎందుకని? ఏం చేశాడు? జక్కయ్య ఏం చేశాడు? చేర్చుకున్నాడు, కోరుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభువుని చూడాలని కోరుకున్నాడు. దావీదు కూడా ఏం చేస్తున్నాడు? ఇప్పుడు మందసాన్ని తెచ్చుకోవాలని ఏం చేస్తున్నాడండి? కోరుకుంటున్నాడు, ఆశపడుతున్నాడు. ఈరోజు మన జీవితాల్లో కూడా ఏముండాలి? యేసయ్య సన్నిధిని అనుభవించాలని ఆశ ఉండాలి. ఆయన మహిమను అనుభవించాలని కోరుకుండాలి. ఆయన ప్రసన్నత చూడాలని ఆశ ఉండాలి. ఆయన హృదయపూర్వకంగా ఆయన ప్రసన్నత అనుభవించాలనే కోరిక హృదయపూర్వకంగా మనకు ఉండాలి. ఇలా ఉన్నప్పుడు ఏమవుతామండి? మనము ఆశీర్వదింపబడతాం. అలాగనే ఆయన ఉన్న చోట అంతా కొదవలేదు. అది కూడా వాక్యంలో, మనం బయట ఏం చూడక్కర్లా, వాక్యంలోనే చూద్దాం. యోహాను సువార్తలో 2వ అధ్యాయం 1వ వచనం కానీ చదివితే ఏముంటుందండి? అక్కడ అందరికీ తెలిసిన వాక్యం అనుకుంటున్నాను నేను, మరి అయితే తెలియలేదు, చెప్పట్లేదు ఎవరు కాబట్టి. యోహాను సువార్త పెళ్లిలో మాట్లాడతారు కదా ఈ మాట. యోహాను సువార్త 2వ అధ్యాయము 1వ వచనము. అమ్మా, 3వ దినమున గలిలయలోని కానా అను ఊరిలో ఒక వివాహము జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు చాలండి. ఎవరు పిలువబడ్డారు? యేసయ్యను, ఆయన తల్లిని, ఆయన శిష్యులను ఏం చేశారు? ఆ వివాహానికి పిలిచారు. యేసు ప్రభు పిలవకుండా వెళ్ళరండి. పిలవని పేరెంట్గానికి పిలిస్తేనే వెళ్తాడు. ఆయన పిలిస్తేనే వెళ్తాడు, వస్తాడు. యేసును ఆయన తల్లిని శిష్యులను ఏం చేస్తారండి? ఆ వివాహానికి పిలిచారు కాబట్టి, ఆయన వచ్చారు కాబట్టి ఏం జరిగింది అక్కడ? మామూలు అద్భుతమా? మొదటి క్రియ అని కూడా రాయబడి ఉన్నది. మొదటి సూచక్రియ, మొదటి అద్భుతం అక్కడ జరిగింది. ఏం జరిగింది? నీల ద్రాక్షారసముగా మారిపోయింది. నిజంగా యేసయ్యను పిలిస్తే మన మురుగు జీవితము అమూల్యమైన జీవితంగా మారిపోతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. మనం ఏం చేయాలండి? ఇప్పుడు ఆయన పిలవాలి. నమ్ముకుని అలా కూర్చోవడం కాదు, ఏం చేయాలి? ఆయన పిలవాలి. హృదయం అంతా ఆయన మీద మనసు పెట్టి ఉంచాలి, మనసు పెట్టి ఆయన కీర్తించాలి, మనసు పెట్టి ఆయన ఆరాధించాలి. మనం ఏం చేస్తామంటే, రావడానికి రాణిస్తాడు అపవాది, రాణిస్తాడు, కూర్చోబెడతాడు, చక్కగా పరిశుద్ధుల మధ్యనే కూర్చోబెడతాడు. ఇవన్నీ విన్నట్టుగానే చేస్తాడు, ముఖ కవలికలు అలాగనే ఉంటాయి. కానీ ఎక్కడండి మనసు ఏమవుతూ ఉంటుందండి? వెళ్ళిపోతూ ఉంటుంది. అది ఎక్కడెక్కడో తిరిగి వచ్చేస్తూ ఉంటుంది. ఇక్కడ ఎన్ని విలువైన మాటలు పోతాయో, మనము బాగుపడే మాటలు ఎన్ని పోతాయో, మన మనసు ఇక్కడ నిలబడదు. అందుకే మనం నష్టపోతున్నాం, అందుకే మనం ఆశీర్వదింపబడలేదు. ఎందుకని ఆశీర్వదింపబడతలేదు? వింటే ఏముంటుందండి? దేవుని వాక్యం మన హృదయంలో, దేవుని వాక్యం మన హృదయంలో ఉంటే మనం ఏం చేస్తాము? నీతిమంతుడు ఉంటే ఏమవుతుందండి? నీతిమంతుడి స్థలం ఏమవుతుంది? ఆశీర్వదింపబడి. మనం ఆశీర్వదింపబడతాం ఎవరికి ఇష్టం లేదండి? అపవాదికి ఇష్టం లేదు. మనం దీవించబట్టం వాడికి ఎంత మాత్రం ఇష్టం లేదు. ఆయన్ని ఎప్పుడైతే జయించుకుని జక్కయ్య అవమానాన్ని, జక్కయ్య
పరువు తక్కువ పని అనుకోకుండా ఎప్పుడైతే చెట్టు ఎక్కేశాడో, యేసుక్రీస్తు ప్రభువుని చూడాలని ఆశపడ్డాడో, ఆయన చేర్చుకోవాలని మనసులో కోరుకున్నాడో, ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు ఆయన జక్కయ్య ఇంటిలోనికి, జక్కయ్య హృదయంలోనికి వచ్చాడో, అప్పుడు జక్కయ్య ఇంటికి ఏమొచ్చిందండి? రక్షణ వచ్చింది. ఈ కానాను విందులో యేసయ్యని ఎప్పుడైతే పిలిచారో, ఆ కానా విందులో లోటుని ఏమైంది? చేర్చబడింది. మన జీవితంలో కూడా ఆయన్ని పిలిస్తే ముందుగా ఆయన్ని పిలవాలి. ఏ విషయంలో అయినా ఆయన ఏం చేయాలి? ముందుగా ఆయన్నే పిలవాలి. ఆయనకు ప్రథమ స్థానం మనం ఇచ్చేవారంగా ఉండాలి. మనం ఏం చేస్తాం తెలుసా? తర్వాత ఇస్తాం. అది ఎవరికి వాళ్ళకే తెలియాలి. ఎప్పుడు ఇస్తున్నామో, ఎప్పుడు ఆయన్ని ఇది చేస్తున్నామో ఎవరికి వాళ్ళకే తెలియాలి. తర్వాత ఇస్తాను. మొదట స్థానం ఏం చేయాలండి? ఆయనకి ఇవ్వాలి. దావీదు కూడా తను ఈ లోకపు ఆశీర్వాదాల కొరకు తను ఎదురు చూడలేదు, కానీ తను దీవించబడటానికి, తను ఆశీర్వదింపబడటానికి ఏదో ఒక కారణం చూసుకుని ఆ మందసాన్ని తెచ్చుకోవాలని అనుకున్నాడు. అలాగనే మనం కూడా ఉండాలి. దేవుని వాక్యం మన హృదయంలో ఉన్నప్పుడు, ఉభయదేవి ఇంట్లో మందసం ఉన్నప్పుడు ఎలాగ ఆశీర్వదింపబడిందో, దేవుని వాక్యం మన హృదయంలో ఉన్నప్పుడు మనము, మన కుటుంబాలు, మన జీవితం ఏమవుతూ ఉంటుందండి? ఆశీర్వదింపబడుతుంది. ఈ వాక్యం నీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఈ వాక్యం మన హృదయాలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. అందరూ మోకరించినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఇంతవరకు మీరు నాతో మాట్లాడుతూ వచ్చినందుకు నీకు స్తోత్రాలు ప్రభువా. అయ్యా, ఇదిగో మరి నైనా భక్తిహీనులు ఇల్లు నైనా యెహోవా శాపము దిగి వచ్చిందని సెలవిస్తున్నాం. మాకు అది వద్దయ్యా. మా జీవితాల్లో భక్తిహీనత తొలగించండి ప్రభువా. శాపము మేము కోరుకుంటలేదు. శాపము మాకు వద్దు నాయన. నీతిమంతుల నివాస స్థలము ఆశీర్వదింపబడిన నువ్వు సెలవిచ్చావు ప్రభువా. అయ్యా, మా నివాస స్థలములు ప్రభువా మేము నీతిమంతులుగా చేయండి. మా నివాస స్థలములు మీరు ఆశీర్వదించండి. భక్తులు కోరుకునే రీతిగా మేము మిమ్మల్ని కోరుకోవడానికి సహాయం చేయండి. జక్కయ్య నిన్ను కోరుకున్నాడు, నిన్ను చూడాలని ఆశపడ్డాడు. మాలో నీ మీద ఆశలు పెంచండి స్వామి. అలాగే తండ్రి నైనా దావీదు కూడా ప్రభా ఓవేదేమో ఇంటిని ఆశీర్వదించబడటం చూశాడు ప్రభా. తను కూడా నైనా మందసాన్ని చేర్చుకున్నాడు ప్రభా. నీ వాక్యమనే నైనా ప్రభా మందసం మా హృదయంలో, మా ఇంట్లో ఉండటానికి, మేము కూడా ఆశీర్వదింపబడటానికి నీ కృప మాకు దయచేయండి ప్రభా. ఆనాడు కానా విందులోనికి నువ్వు పిలువబడ్డావయ్యా. నువ్వు పిలువబడ్డావు కనుకనే ఆ లోటు అక్కడ తీరింది ప్రభా. మాలోనికి, మా ఇంటిలోనికి అయ్యా మా దగ్గరకు మీరు రండి, మిమ్మల్ని పిలుస్తున్నాం. మా జీవితంలో ఉన్న లోటులన్నిటినీ తొలగించండి ప్రభువా అని ప్రార్థన చేసుకుందాం. ఆయన వాక్యాన్ని బట్టి చిన్న ప్రార్థన తల్లి ప్రార్థన చేస్తారు. మంగళవారం గంగారింటికాడ 11 గంటలకు ప్రార్థన అండి, పగలు 11 గంటలకు. అదే మంగళవారం సాయంత్రం 7:30కి ఆల్ నైట్ ప్రేయర్ ఉంటుంది. అది కృతజ్ఞత కూడిక 9 వరకు ఉంటుందండి. ఖచ్చితంగా అందరూ రావాలి. నెలంతా కాపాడిన దేవునికి కృతజ్ఞతలు తెలపడానికి. ఎవరు నెలాఖరు ప్రార్థనకు రావట్లేదు, మానద్దు, నిర్లక్ష్యం చేయొద్దు. క్షామం ఇచ్చిన దేవుని కొద్దిపాటు స్తుతించడము మనం ఏమీ అరిగిపోము, తరిగిపోము. దేవుని స్తుతిందామండి. ఖచ్చితంగా రండి. 7:30 నుంచి 9 వరకు మంగళవారం సాయంత్రం. అలాగే 21 రోజు ఉపవాస ప్రార్థనలు పెట్టారు మరి శ్రీపాలయ్య గారు. ప్రతి సంఘము కూడా ఎక్కడ వాళ్ళు అక్కడే కూడుకుని 7:30 నుంచి 9 వరకు ప్రతిరోజు 3వ తారీఖు నుంచి 21 రోజు వచ్చే వరకు 21 ఉపవాస ప్రార్థన అండి. ఇలా మీరు అలా చేస్తే ఎన్నో కార్యాలు చూశారు, అనేక కార్యాలు జరిగినాయి. మీరున్న వారు అందరూ కూడా తప్పనిసరిగా, మీరున్న వారు కదా అందరూ రావాలి. ప్రతిరోజు 21 రోజు అండి 7:30కు ఇక్కడ మనం కూడుకుంటే మొదట గంట మనం ప్రార్థనలో ఉంటాము. ఒక అరగంట లైవ్లో వాక్యం చెప్తారు. అది విన్న తర్వాత మళ్ళీ చివరి ప్రార్థన చేసుకుని ముగించుకుంటాం. ఇది ఖచ్చితంగా అందరూ రండి. 21 రోజు మనం దేవుని సన్నిధిలో ఉంటే అనేకమైన విషయాలు మనం నేర్చుకోవచ్చు. దేవుని సన్నిధి, దేవుని ప్రసన్నత మనం పొందుకోవచ్చు. ఈ 21 రోజు ప్రార్థనలో మన ఉపవాస ప్రార్థనలు కూడా జ్ఞాపకం చేసుకుని మనం ప్రతిదినము ప్రార్థించినప్పుడు మన ఉపవాస ప్రార్థనలు ఇంకా బలంగా జరుగుతాయండి. గమనించండి, మీరు అందరూ రండి. 3వ తారీఖు నుంచి, అక్టోబర్ 3వ తారీఖు నుంచి అండి 7:30కు మన మందిరంలో ప్రార్థన. సాయంత్రము మన ఆన్లైట్ ప్రార్థన, కృతజ్ఞత కూడిక. అలాగే శాలేం రాజు గారి సన్నిధిలో కూడా ప్రార్థనలు జరుగుతున్నాయి. ఉపవాస ప్రార్థనలు 10 దినాలు.
అందరూ కూడా తప్పనిసరిగా వెళ్ళండి. 10 దినాలు జరుగుతుంది, 2 దినాలు జరిగిపోయినాయి, ఇది 3వ దినం. తప్పనిసరిగా అందరూ వెళ్ళండి, అందరూ రండి తప్పనిసరిగా. ఈ విషయాలు గమనించండి. ప్రకటనలు మన శుక్రవారం ఉపవాస కూడికి యథావిధిగానే, ఆరాధన యథావిధిగానే జరుగుతుంది. రాని బిడ్డలకు మాట్లాడి అనేక మందిని ప్రేరేపించి నడిపించండి. ఈ మాటలో దేవుడు చివరి ప్రార్థన చేసుకుందాం అండి. ప్రతి ఒక్కరూ మోకరిందాం, చివరి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, మహాగణుడ, మహోన్నతుడా, మీ ఘనమైన, ఉన్నతమైన, పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తోత్రాలు ప్రభా. గడిచిన నా ప్రభు పరిశుద్ధ దినము నుంచి ఈ నా ప్రభు పరిశుద్ధ దినము వరకు మీ సజీవమైన, మీ బలిష్టమైన రెక్కల చోటున మీరు భద్రపరిచినందుకే, బలపరిచినందుకే మీకు వందనాలు, స్తోత్రాలు అయ్యా. ఈ సమయంలో ఈ ఆరాధన సమయాన్నంతటినీ ఆశీర్వదించినందుకు నీకు వందనాలు ప్రభా. మొదటి ప్రార్థన నుండి చివరి ప్రార్థన వరకు నీ ఆత్మ సహాయం మాకు అందించినందుకే నీకు స్తోత్రాలు. పాటల్లోనైనా, వాక్యంలో, సాక్ష్యంలో ప్రభా అయ్యా, స్తుతి ఆరాధనలో మీరు తోడుగా ఉన్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. నీకు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా, ఇదిగో మరింతవరకు మీరు నాతో మాతో మాట్లాడటానికి ఇష్టపడినందుకు నీకు స్తోత్రాలు ప్రభా. భక్తిహీనుల నైనా ప్రభా, ఇంటిలో శాపం, యెహోవా శాపం వచ్చినని సెలవిచ్చావు. మా జీవితాల్లో భక్తిహీనత లేకుండా ప్రభా, భక్తి మార్గంలో నడిచి భక్తిపరులుగా ఉండటానికి నీ కృప అనుగ్రహించండి. ఆ శాపములు మా నుంచి విడుదల చేయండి, తొలగించండి, దూరపరచండి ప్రభా, సహాయం చేయండి నాయన. అలాగే నీతిమంతుల నివాస స్థలము ఆశీర్వదింపబడుతుందని నీ లేఖనం సెలవిచ్చినట్లుగా మా నివాస స్థలంలో ఆశీర్వదించమని నీ కృప దయచేయమని అడుగుతున్నాం. మరి నీతిమంతులు లేరు, ఒక్కరును లేరని సెలవిస్తున్న దేవుడు ప్రభా. ఆ నీతిమంతుడే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన రక్తంలో కడగబడిన వారు నీతిమంతులని నీ వాక్యం సెలవిస్తుంది. అయ్యా, నువ్వు ఉచితంగా ఇచ్చిన ఆ రక్షణను మేము పొందుకుని ప్రభా, ఆ రక్షణ నిర్లక్ష్యం చేయకుండా, ఆ రక్షణ అశ్రద్ధ చేయకుండా ప్రభా నాయన, మేము దాన్ని ఎంతో నమ్మకంగా, యథార్థంగా నడిచి ప్రభా అయ్యా, ఇదిగో మరి ఎప్పుడైతేనైనా నిన్ను చేర్చుకుంటామో మేము ఆశీర్వదింపబడతామని లేఖనం కూడా సెలవిస్తూ వచ్చింది ప్రభా. జక్కయ్య జీవితాల్లో వంగి చూసినప్పుడు ప్రభా, జక్కయ్య నిన్ను చేర్చుకోవడానికి, నిన్ను చూడటానికి ఆశపడ్డాడు. తనైనా రక్షణ కలిగింది, తన ఇంతంతటికి రక్షణ కలిగింది. దేవానికి స్తోత్ర. నా ఇంటికి రక్షణ కలగాలంటే, నాకు క్షేమము కలగాలంటే నేను నీ వైపు చూడాలి ప్రభా. నిన్ను చూడాలనే ఆశ నాకు ఉండాలి ప్రభా. నాకు అది మా అందరికీ దయచేయండి స్వామి. అయ్యా, ఇదిగో మరి ఓబేదేము ఇంటిలో మందసముండగా ఓబేదేమును ఆశీర్వదించిన సంగతి కనులారా నైనా దావీదు చూసినట్లుగా, చెవులారా విన్నట్లుగా అయ్యా మేము గమనిస్తున్నాం ప్రభా. దావీదు వెంటనే నీ మందసాన్ని చేర్చుకోవాలని అనుకున్నాడు ప్రభా. నీ వాక్యం అనే మందసము నైనా, నీ వాక్యం మా హృదయాల్లో ఉన్నప్పుడు మేము, మా కుటుంబము, మా సంఘము ఆశీర్వదింపబడుతుంది కదా ప్రభా. మేము వెంటనేనైనా మిమ్మల్ని చేర్చుకునే వారముగా నీ వాక్యం మా హృదయాల్లో ఉండే కృపలో మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆనాడు కానా విందులో ప్రభా నువ్వు పిలువబడ్డావు ప్రభా. నిన్ను పిలిచారు కాబట్టి ప్రభా అక్కడ కొదవని మీరు తీర్చారు. మా జీవితాల్లో అయ్యా, మా హృదయాల్లో నిన్ను పిలుచుకుని, మా కుటుంబాల్లో నిన్ను పిలుచుకుని, మా కుటుంబంలో ఉన్న లోటులు మేము తొలగించుకోవటానికి, మాకున్న కొదవులు మేము తొలగించుకోవటానికి నీ సహాయం మాకు దయచే. విన్న వాక్యాన్ని బట్టి మేము ఆ రీతిగా జీవించి ప్రభా అవన్నీ మేలులు మేము పొందుకోవడానికి సహాయం చే ప్రభా. మా నివాస స్థలంలో ఆశీర్వదింపబడాలి, మాకు కుటుంబాలకు రక్షణ కావాలి ప్రభా. అయ్యా, మేము దీవింపబడాలి, ఆశీర్వదింపబడాలి. అట్టి కృప మాకును మా సంఘ బిడ్డలకు మీరు దయచేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలు. అలాగనే ప్రభా బిడ్డలు ఇచ్చిన సాక్ష్యాలు, తల్లిలు ఇచ్చిన సాక్ష్యాలను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి గొప్ప నైనా ప్రభా ఇంటిని మీరు నైనా తల్లి లీలమ్మ గారికి మీరు అనుగ్రహించినందుకే నీకు వందనాలు, స్తోత్రాలు. అయ్యా, ఇదిగో మరి తల్లి నేను ప్రభా చేసిన ప్రార్థనలు నువ్వు ఆలకించి ప్రభా అయ్యా, తల్లి ప్రార్థనలు కుటుంబానికి రక్షణ దయచేసి ప్రభా, కుటుంబానికి ఒక నివాస స్థలం ఇచ్చినందుకే వందనాలు ప్రభా. ఆ నివాస స్థలం ఆశీర్వదింపబడటానికి, అందులో ఉన్న బిడ్డలందరూ ఆశీర్వదింపబడటానికి సహాయం చేయండి. మనోని ఇంకనూ మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అలాగే తల్లి సావిత్రమ్మ గారి జీవితంలో చేసిన గొప్ప మేలును బట్టి వందనాలు. మేము మరువలేకపోతున్నామయ్యా. నువ్వు చేసిన ఆశ్చర్య కార్యాన్ని బట్టి నీకు నిండు మనసుతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. తల్లికి దినదిన ఆయుష్ని మీరు అనుగ్రహిస్తూ ప్రభా మరింత శాశ్వత జీవితాన్ని ఇచ్చి నీ సన్నిధిలో గడిపే కృపనిస్తున్నందుకు నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. తల్లి కుటుంబానంతటినీ
మీరు జ్ఞాపకం చేసుకోండి. తల్లికి మంచి ఆరోగ్యం దయచేయండి నాయన. మా సంఘ బిడ్డలు పెద్దలైన వారికి అందరికీ కూడా మంచి ఆరోగ్యాలు ఇవ్వండి. సీతమ్మ గారికి, జయలక్ష్మి గారికి, అయా సావిత్రమ్మ గారికి, లీలావతి గారికి, అయా ప్రభా, అలాగనే ప్రభా తల్లి సోదరి నైనా రూతమ్మ గారికి, తండ్రి పాస్టమ్మ గారికి ప్రభా, అలాగనే తండ్రి జయమ్మ గారికి, గొల్తి జయమ్మ గారికి తండ్రి నాయన, ఇలాగనైనా రాయలం లక్ష్మి గారికి ప్రభా, తల్లులైన వారికి అందరికీ కూడా ప్రభా రక్షణ మీరు దయచేయండి. జయమ్మ గారికి కూడా నేను ఆరోగ్యం దయచేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. సహాయం చేయండి పెద్దలకు ప్రభా, అయా సహాయం చేయండి. మంచి ఆరోగ్యాలు మీరు ఇవ్వండి. యశోదమ్మ గారికి కూడా మంచి ఆరోగ్యం ఇవ్వండి ప్రభా. అలాగే పాతివాకకు ప్రభా, ఇదిగో వరలక్ష్మి గారికి నైనా, అలాగనే ప్రభా రాజేశ్వరి గారికి తండ్రి నైనా, ఇగో ప్రభా, ఇగో నైనా తండ్రి నైనా హౌసింగ్ బోర్డు నుంచి వస్తున్న సౌభాగ్యకు ప్రభా బిడ్డకు మీరు తోడుగా ఉండండి ప్రభా. అలాగే లక్ష్మి గారికి నైనా, అలాగే దుర్గ గారికి నైనా, దుర్గ గారి కుమార్తె నైనా ప్రభా సాయిను మీరు జ్ఞాపకం చేసుకోండి నైనా, హారికని మీరు జ్ఞాపకం చేసుకోండి. అయా బిడ్డలు గర్భవతిగా ఉన్నారు, మంచి ఆరోగ్య బలమును శక్తిని నీ బిడ్డలకు అనుగ్రహించమని అయా మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. మంచి కృప దయచేయండి, బిడ్డలు బలపరచండి తండ్రి. అయ్యా తగిన కాలంలో మంచి ప్రసవత వచ్చి మంచి బిడ్డలు మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. కృప దయచేయండి. అలాగే పురుషులైన వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. సత్యనారాయణ గారిని బట్టి తండ్రి ప్రభా, అలాగే మీ దాసుడు సారథి గారిని బట్టి తండ్రి, ఇచ్చిన బిడ్డలు అభిషేక అక్కిళ్ళను బట్టి, నాగూరుని బట్టి ప్రభా, అలాగే నేను తండ్రి ఇంకా మగ బిడ్డలు ఎవరైతే ఉన్నారో పురుషులందరినీ మీరు పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకోండి. సుబ్బారావు గారిని బట్టి ప్రార్థిస్తున్నాను, సుబ్బారావు గారిని కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఈ రీతిగా మా సంఘ బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. రాని బిడ్డలకు మరొక తరుణాన్ని మీరు దయచేయండి తండ్రి. అలాగే మా మధ్య ఒక కావేరి నడిపించారు, బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. బిడ్డ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి. మా సంఘ బిడ్డల వారి బిడ్డల కుటుంబాలన్నింటినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎవరైతే ప్రార్థన విజ్ఞాపన చెప్పారో ఆ బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. చేయబడిన ప్రకటనలన్నీ కూడా మీరు జ్ఞాపకం చేసుకున్న అవి దీవెనకరంగా, మేలుకరంగా, ఆశీర్వదకరంగా కూడుకులు మీరు జరిగించమని అడుగుతున్నాం ప్రభా. మంగళవారం మొదలైన గంగారింట్లో ప్రార్థన చేయకరంగా జరిగించండి. అడ్డుల ఆటంకములు తొలగించండి ప్రభా. అలాగే సాయంకాలము నైనా ప్రభా కృతజ్ఞత కూడుకును, ఆన్లైన్ కృతజ్ఞత కొడుకును కూడా దీవించండి. అనేకమైన బిడ్డలు రావడానికి సహాయం చేయండి. వారి హృదయాలు మనసులు సిద్ధపరచండి, సహాయం చేయండి ప్రభా. అలాగే అక్టోబర్ 3వ తారీఖు నుంచి 21 రోజునైనా ప్రభా ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి. ఆ ప్రార్థనలో అందరూ ఏకీపించి నైనా వారు అనుకున్నవన్నీ కూడా ప్రభా నువ్వు సఫలం చేయడానికి కృప దయచేయండి. అయ్యా సహవాసాలన్నీ కూడుకుంటుండగా ప్రతి సహవాసాన్ని కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. ఇలా సహవాసం కలిసి ప్రార్థిస్తే ఎన్నో మేలు జరుగుతాయి. ఆనాడు ఎస్తేరు ప్రభా ఇగో సమాజ మందిరంలో అనేక మందిని సమకూర్చుమంది ప్రభా. అదే సమయంలో అందరూ కలిసి ప్రార్థించారు, విజయం చూశారు ప్రభా. మేము కూడా ఆ విజయం చూడటానికి సహాయం చేయండి. మా ఉపవాస కుడుకుల్లో కూడా మీరు తోడుగా ఉండి జరిగించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. కృప దయచేయండి ప్రభా. ఇదిగో చేయబడిన ప్రకటనలు, చేయబడిన ఇంతవరకు విన్నపాలన్నింటినీ మీరు జ్ఞాపకం చేసుకుని అట్ల చుట్టూ నీ కంచి నీ కాపుదల ఉంచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అలాగే బిడ్డలు నైనా వారమంతా కష్టపడి నైనా వారి కష్టార్జితంలో తీసుకొచ్చిన కానుకల అర్పలు మీరు జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి. అయ్యా వైని సేవార్థంగా వాడబట్టుండగా బిడ్డలకు రావాల్సిన దీవెన నిండుగా దయచండి, మెండుగా అనుగ్రహించండి. 30దంతలుగా 60దంతలుగా 100ంతలుగా ఫలించి ఆకాశవాకిలిప్పి వారికి నైనా ప్రభు ఏ లోటు లేకుండా వారి కుటుంబాలు సాగటానికి కృప దయచేయమని ఈ ప్రార్థన ఆరాధన కుడినంతటిని దీవించి కృప దయచేయమని స్తుతించి ప్రార్థించి మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము మనకు మన కుటుంబాలకు సార్వత్రిక సంఘమునకు ఎప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము దేవుడు తోడైండి నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తము సంపూర్ణమైన విజయం కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి.